ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్ కూడా పొందడము ఆయన చేసిన కృషికి నిదర్శనం అధ్యక్షం. అంతేకాకుండా నైతిక విలువలు కలిగిన వ్యక్తి, ప్రజా రాష్ట్రపతిగా పేరు పొందడమే కాకుండా శాకాహారి, మద్యపానానికి వ్యతిరేకి బ్రహ్మచారి, చివరి వరకు కూడా ఈవెన్ అస్సాంలో, షిల్లాంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తన వృత్తి నిర్వహిస్తూనే తను చనిపోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఒక రాజకీయ రంగంలోనే కాకుండా సైంటిఫిక్గా కూడా ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన మహానుభావుడు. ఆయన మరణము ఈ భారతదేశానికి తీరని లోటు, ఎవరు పూడ్చలేనిది. ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు కానీ సైంటిస్టులు కానీ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మనుషులను ఎప్పుడు కూడా నొప్పించేవాడు కాదు, ఎంతో సునిశ్చితమైన దృష్టి గలవాడు. అటువంటి దార్శనికుడు మరణించడం పట్ల ఈ దేశం మొత్తం కోల్పోయింది. ఆ కుటుంబానికి తగిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని వాళ్ళ బంధువులు కలిగించాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి యుగపురుషుడు, కర్మయోగి, 100% మేలిమి భారతరత్నం అధ్యక్ష. 19వ శతాబ్దంలో మన భారతదేశానికి స్వామి వివేకానంద అత్యంత ప్రభావశాలి వ్యక్తి అధ్యక్ష. 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ కూడా ఆ విధంగానే పేరు ప్రఖ్యాతులు గాంచారు అధ్యక్ష.